ప్రస్తుతానికి మనం ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇక్కడ ఆర్నమెంట్స్ అన్ని ఎలా మేకింగ్ అది ఎలా జరుగుతుంది అనేది మనం మీకు చూపించేస్తాను. నిఖిత్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తుంది? ఈ చిన్న చిన్న పీసెస్ ఏంటి యాక్చువల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్టూ గారు మా మేనేజర్ అండి ఫ్యాక్టరీలో. సో ఇవన్నీ क्या है भैया? ये डाई उतर है, ये डाई तैयार करके इससे थोड़ा मोम में वैक्स में लगा के हम थोड़ा आइटम तैयार करते हैं. ఓకే, సో ఇవన్నీ మనకి డైస్ వచ్చినాయి అని చెప్తున్నాడు. ఈ పీసెస్ అన్ని ఇట్లా రెడీ అయినాక లక్ష్మీదేవి ఇవన్నీ మనం వ్యాక్స్ లో సెట్ చేస్తాం. ఇది మ్యాంగో పీస్ ఇట్లా వ్యాక్స్ లో సెట్ చేసి దాన్ని పీస్ సోల్డరింగ్ తోని కలుపుతాం. అంటే అలా ఇలా ఇవన్నీ సోల్డరింగ్ కదా, ఇట్లా సోల్డరింగ్ వ్యాక్స్ లో పెట్టి సోల్డర్ చేస్తాం. చేసినాక फिर उसके बाद स्टोन सेटिंग करते हैं. नहीं, उसके बाद सोल्डरिंग के बाद साफ करते हैं, पॉलिशिंग. पॉलिशिंग के बाद स्टोन फिटिंग. ఆ పేపర్ ఇదా? ఓహో, ఇప్పుడు ఇది అరవంకి డిజైన్. ఓకే, ఇప్పుడు చూడండి మ్యామ్ స్టోన్ సెట్టింగ్ చేస్తున్నాడు. ఓకే, దాని మీద రైట్. अभी वो डाइस लेके ऐसा मोम में हमने जमा है. ఇది వ్యాక్స్ చూడండి. సో సోల్డరింగ్ అంతా ప్లాస్టర్ సోల్డరింగ్ మంచిగా జాయిన్ చేసేస్తారు పీస్ టు పీస్. ఇది ఒక డైమెన్షన్ చూస్తే మనకి ఇట్లా లైన్స్ ఇదంతా ఫర్ ద సిమెట్రీ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా రావడం కోసం మనం చూడండి ఇట్లా. ఇవన్నీ లైట్ వెయిట్ అండి. అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ. 30 grams, మనకి 30 grams. अच्छा, लाइट वेट. that's very nice. స్పెషాలిటీ ఆఫ్ ముకుందా జ్యువెలర్స్. పాలిషింగ్ होता है उसके पॉलिशिंग के बाद నెక్స్ట్ స్టెప్ పాలిషింగ్. ఇది పీస్ కలిపిరు మ్యామ్ అంతే, దేనికి దానికి చేసి పీస్ కలిపినాక పాలిష్ చేసినాక ఇప్పుడు ఇక్కడ అన్ని స్టోన్స్ సెట్ చేస్తాం. ఎంత పనితీరు ఎంత కష్టం అనేది మనం చూడొచ్చు మ్యామ్. ये नॉक्सी हाथ से मैंने हैंड नॉक्सी అది అక్కడ చూడండి नॉक्सी मार रहे हो उसको बता के. हाँ, वो नॉक्सी देगा एक बार घोड़ा. हाँ, नॉक्सी मारा देगा एक बार. मार एक बार मारते देगा. మారు हाँ, मार. नॉक्सी तैयार करने के बाद ये ऐसा आता సూపర్. हाथ से. సో వాళ్ళ ఈ వర్కర్స్ అందరూ ఎక్కడి నుంచి? हाँ, ये सब कहाँ से आए भैया? ఇక్కడ कहाँ से आए सब वर्कर्स? कलकत्ता का. कलकत्ता నార్త్ ఇండియా. ओनली नॉर्थ इंडियन कलकत्ता. డైలీ అంటే 10 నుంచి 12 గంటలు ఇట్లనే కూర్చొని కష్టపడితేనే జరుగుతుంది ఇదంతా. సో మనం అనుకుంటాం ఎందుకు ఇంత వేస్టేజ్, ఇంత మజూరీ ఛార్జ్ అంటే ఇంత కష్టం ఉంటుంది. హ్యాండ్ మేడ్ కాబట్టి ఖచ్చితంగా ఆ కష్టం ఉంటుంది, దాని తగ్గ ప్రైస్ కూడా ఉంటుంది, నో డౌట్ అందులో. కిतना వెయిట్ हो गए? 20 grams. 20 గ్రామ్స్ నెక్లెస్ అండి. లైట్ వెయిట్ అంటే ఊరికే కాదు, ఇలానే లైట్ వెయిట్ తయారవుతుంది. సో 20 గ్రామ్స్ లో ఇంత హెవీ లుక్ నెక్లెస్. అచ్చా హై భయ్యా. Good job. అవును అంతే. So nice. लाइट वेट ओनली. नेकलेस बना रहे हैं? हाँ. अरे वाह, बहुत बढ़िया है. అయితే ఇంత లైట్ వెయిట్ లో రావట్లేదు, 1 గ్లాస్ లో రావట్లేదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇట్ ఇస్ టూ గుడ్ వేర్. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. అచ్చా హై భయ్యా. हाँ. ఇక్కడ మనం స్టోన్ సెట్టింగ్ ఇది बेल्स के लिए सेटिंग करे सभी. हाँ, ये स्टोन सेटिंग का है हाँ, पूरा. स्टोन सेटिंग हो गया. सो సెట్టింగ్ అయిపోయి పాలిష్ అయిపోయి రెడీ पॉलिश रेडी. బటానా బెల్ట్ సైడ్ బిల్లలు మ్యామ్. फिटिंग्स. राइट. भैया ये स्टोन बाहर नहीं निकलना, नहीं फिर निकलता. बाद में नहीं इतना एकदम बढ़िया ऐसे रहता हाँ, है, हाँ. आएगा नहीं सेटिंग निकलता. हाँ नहीं निकलता. अच्छा, हाँ, नहीं निकलता. बहुत बढ़िया. हैंड सेटिंग. ఇది చూడండి అసలు ఎంత బాగుంది. ఇట్స్ టూ గుడ్, చాలా బాగుంది యాక్చువల్లీ. बहुत अच्छा है भैया. 12 grams. 12 గ్రామ్స్ वो आपका बेल्ट दिया ना, బటానా బెల్ట్. बेल्ट तो लाइट वेट 55-50 बना बोला ना अभी, वही बना रहा हूँ. నిఖిల్ గారు నేను అడిగాను లైట్ వెయిట్ ఉన్నాయా అని అంటే కంటేజ్ అట. వీడి పేరు కరెక్టేనండి? కంటే జస్ట్ 1 తులాలో ఉన్నాయి. 1 తులా 12 గ్రామ్స్ అంతేనండి.
సో ఇంకా దీనికి బీట్స్ రావాలి. Mm. సో అన్ని 15 గ్రామ్స్ లోపే వస్తుంది. లైట్ వెయిట్ మ్యామ్. ఓకే మంచిగా అమ్మవారు వచ్చి చూస్తే అవును. అంటే లైట్ వెయిట్ అయినా కాంప్రమైజ్ అవ్వదు ఎక్కడ. అవును అవును అంటే డీటెయిలింగ్ అనేది Yes, yes, అంత exactly. క్లియర్ గా ఉంది. మనం జనరల్ గా బయట మనం చిన్న చిన్న విగ్రహాలు చూస్తే ఎక్కువ కాస్ట్ పెడితే కానీ డీటెయిలింగ్ మనకు కనిపిస్తుంది కదా, కానీ 1.2 తులాస్ లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా చాలా ముకుంద బాగుంది. జ్యువెలరీ స్పెషలైజేషన్ లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ కోసం R&D చేస్తాము. ఒక ఐటమ్ ని ఫస్ట్ టైం ఒక 5 తులాస్ వస్తే దాన్ని 4 ఎలా చేయాలి, 35 ఎలా చేయాలి, 30 ఎలా చేయాలి. వి కీప్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ బికాస్ రేట్ అప్ అండ్ అప్ పెరుగుతుంది కాబట్టి ఇది డౌన్ అండ్ డౌన్ వెళ్తాం వెయిట్. సో ఇది కూడా మ్యామ్ ఫస్ట్ మన దగ్గర 25-30 గ్రామ్స్ వచ్చేది, 20 తెచ్చాం, 15 తెచ్చాం, ఇవాళ 12 కి వచ్చాం. సో దట్ జనాలకి ఆ రేట్ ఉన్న పాపం కొనాలి అనే ఆశ ఉంటది కాబట్టి అవును అవును మనకు తక్కువ. ఈ 1/8కి 12% పడుతుంది మన దగ్గర. ఓ ఇంత వర్క్మెన్షిప్. రైట్. నాకు ఒక చిన్న డౌట్ నగితే గారు, అక్కడ సోల్డరింగ్ చేస్తున్నారు, స్టోన్ పెడుతున్నారు, తర్వాత మళ్ళీ పాలిష్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. గోల్డ్ క్వాలిటీ ఎక్కడ తగ్గదా ఈ తగ్గదు ప్రాసెస్? తగ్గదు. ఎవ్రీథింగ్ 916 ఉంటుంది. మీరు గోల్డ్ ఏం తగ్గదు. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ మొత్తం ఎగ్జాక్ట్ చకాచక్ క్లీన్ చేసి మీరు వెయిట్ చేస్తే స్టోన్స్ వెయిట్ తీసేస్తే ఉన్నదంతా బంగారమే ఉంటుంది. రైట్ బికాస్ ప్రతి మైన్యూట్ పార్టికల్ కూడా క్లీన్ చేసేస్తాం అన్నమాట. రైట్ రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి, అంటే మీ నుంచి నేనే అడిగేస్తున్నాను, నా డౌట్స్ అన్ని అడిగేస్తున్నాను. ఇప్పుడు ఇందులో స్టోన్స్ ఉన్నాయి కదా, అవును. స్టోన్ వెయిట్ సెపరేట్ గా, Yes. గోల్డ్ వెయిట్ సెపరేట్ Yes. గా మీరు ఇస్తారా? ఎగ్జాక్ట్ స్కెలిటన్ చెప్తామండి. నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, నెట్ వెయిట్ కే బంగారం ప్రైస్ వేస్తాము. ఆ నెట్ వెయిట్ కే వేస్టేజ్ పడుతుంది. అందులో ఎలాంటి డౌట్ ఉండదు. 100% స్టోన్ వెయిట్ లెస్ అవుతుంది. మీ డౌట్ నేనే అడిగేసాను. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. మీరు Me మీ too, టైం ma'am. తీసుకొని Thank you. మా ఫ్యాక్టరీకి వచ్చి మా స్టోర్ కి వచ్చి మీటింగ్ యూ ఇస్ ద ప్లెజర్. My అండ్ meet మా you. పొల్టు భయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. దీస్ ఆర్ ఆల్ అన్సంగ్ హీరోస్ అండి. వీళ్ళందరూ కష్టమే మేము పైకి షైన్ నిజం అయ్యాం. నిజం, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా వర్క్ చేయకపోతే ఐటమ్ మనకి నచ్చదు. ఎగ్జాక్ట్లీ. మేమేం చేసుకుంటాం? ఎగ్జాక్ట్లీ. సో పర్ఫెక్ట్ వర్క్ అనేది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ మనం లోపం అనేది మనం వెతకలేము, దాన్ని చూపించలేము. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.